ఇదైతే సెకండ్ డే అనమాట. సెకండ్ డే సెలబ్రేషన్ లో మా అత్తయ్య చూసారా 2 ముగ్గులు అయితే వేసింది. ముగ్గులు వేసిందే కానీ మా పిల్లలు ముగ్గులు వేస్తే మా అత్తయ్య చుట్టూ తిరిగితో పక్క తొక్కేస్తూ ఉన్నారనమాట. అరే ఉండరా బాబు, కష్టపడి వేస్తుంది, కాసేపైనా ఉంచండి అని చెప్పి నేను చెప్తున్నా. ముగ్గులు వేసిన తర్వాత ముగ్గు రంగులు ముగ్గే కాదండి, ఇలా మా అత్తయ్య ఎర్రమట్టి కూడా పెడుతూ ఉంటారనమాట. చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తూ ఉంటది. నాకు బాగా నచ్చుతుంది అనమాట. మా అత్తయ్యే కాదండి, మా సందులో అంటే ఆ ఊర్లో అందరూ కూడా ఏ పండగ వచ్చినా ఖచ్చితంగా ఇలా రంగులు ముగ్గులు పెట్టుకుంటారు. ఓన్లీ సంక్రాంతికనే కాదు, అలాగే ఫ్రైడేస్ కూడా ఖచ్చితంగా ఇలా రంగుల ముగ్గులు అయితే పెట్టుకుంటారనమాట. ఇంటి ముందు ఆ ముగ్గు చూసే చెప్పొచ్చు ఇంట్లో పండగ కళ కానీ లేకపోతే ఏదైనా శుభకార్యం కళ కానీ చెప్పేసేయచ్చు అనమాట. ముగ్గు భలే ఉంది కదా. మా అత్తయ్య అయితే చాలా బాగా ముగ్గులు వేస్తారండి, చాలా అందంగా కూడా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మనకు అంత లేదులేండి. సో ఇదైతే మా ఎదురింటి వాళ్ళ ముగ్గును కూడా వీడియో తీసేసా. ఎందుకంటే మనలాంటి ముగ్గులు రాని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు ఈ వీడియో చూసుకొని ఏదో ఒక ముగ్గు అయితే ట్రై చేయొచ్చులే అని చెప్పి వీడియో తీసేసా. అదైతే చాక్ పీస్ తో వేసారనమాట. వాళ్ళు చాక్ పీస్ తో సిమెంట్ రోడ్ లో వేయడం కూడా కష్టమేనండి బాబోయ్.